ప్రోగ్రామింగ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఐడిఈస్ని యూజ్ చేస్తాము లేదా సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఐడిఈని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు రన్నింగ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే 4 టైప్స్ ఆఫ్ ఐడిఈస్ గురించి ఇచ్చాను ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కోడ్ బ్లాక్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో, నెట్బీన్స్, ఎక్లిప్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ 4 ఐడిఈస్లో మీరు ఏ ఐడి యూజ్ చేసినా పర్లేదు. సో ఇక్కడ మనం ఈ ట్యూటోరియల్లో అయితే మెయిన్గా కోడ్ బ్లాక్స్ ఐడిఈని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడము అండ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ కోడ్ బ్లాక్స్ ఐడిఈని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మీకు వచ్చేసి CodeBlocks.org అని టైప్ చేసినట్టయితే బ్రౌజర్లోకి వెళ్ళి మనకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో దాంట్లో వచ్చేసి డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ డౌన్లోడ్స్ ఉంటాయి. డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్ ద సోర్స్ కోడ్ అని ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి డౌన్లోడ్ ద బైనరీ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా వచ్చేస్తుంది విండోస్ XP 7.10 అనేసి. సో దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 6 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేటివి అవైలబుల్లో ఉంటాయి. సో ఈ 6 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో వచ్చేసి మనం ఓన్లీ 4th వన్ ఉంది కదా, CodeBlocks 16.01 మింగ్ డబ్ల్యూ setup.exe అనేసి. సో ఈ 4th వన్ని మాత్రమే మనము డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ మింగ్ డబ్ల్యూ అని ఉంది చూడండి, అది వచ్చేసి మన కంపైలర్ అనమాట. మనం రాసే కోడ్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేయడానికి ఈ మింగ్ డబ్ల్యూ అనే కంపైలర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఈ 4th సాఫ్ట్వేర్ని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి, సో డౌన్లోడ్ చేసుకోండి. సో దానికోసం వచ్చేసి ఇక్కడ సోర్స్ ఫోర్జ్ లేదా ఫాస్ట్ హబ్ అని ఇచ్చేసాడు కదా. సో ఆ రెండింటిలో నుంచి ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు లైనక్స్ కానీ, మ్యాక్ కానీ, విండోస్ కానీ అన్నింటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ నేను చూడండి sourceforge.net నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను. సో దానిపైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి డౌన్లోడ్ ఆఫ్ కోడ్ బ్లాక్స్ విల్ బీ స్టార్ట్ ఇన్ 2 seconds అనేసి వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కోడ్ బ్లాక్స్ అనే ఐడిఈ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిఈ అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. సో మనం కోడింగ్ని రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది దీంట్లో చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో దానికోసమే మనం అంటే టైంని తగ్గించడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో చూడండి కోడ్ బ్లాక్స్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో దాన్ని వచ్చేసి మీరు డబుల్ క్లిక్ ఇచ్చి అయినా ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ అండ్ పైన క్లిక్ చేసినా కూడా మనకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇన్స్టాల్ చేయాలా సాఫ్ట్వేర్ని అని అడుగుతుంది. సో ఎక్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి కోడ్ బ్లాక్స్ అని సెటప్ అని వచ్చేసింది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసేగానే నెక్స్ట్ వచ్చేసి లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది, అగ్రి పైన క్లిక్ చేయండి, అండ్ చూస్ కాంపోనెంట్స్ అని ఉంది కదా. సో ఏం అలాగే ఉంచేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో మీరు ఒకవేళ లొకేషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ కోడ్ బ్లాక్స్ ఐడి అనేది ఇన్స్టాల్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ కోడ్ బ్లాక్స్ ఐడిని యూజ్ చేసి మీరు ఓన్లీ సి లాంగ్వేజ్ని మాత్రమే కాకుండా C++ లాంగ్వేజెస్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ని కూడా చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మనకు వచ్చేసి టోటల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో డూ యూ వాంట్ రన్ కోడ్ బ్లాక్స్ నవ్ అని వచ్చేసింది, అంటే ఓపెన్ చేయాలని అడుగుతుంది. సో ఎస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు కోడ్ బ్లాక్స్ ఐడి అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి కొంత టైం తీసుకుంటుంది ఓపెన్ కావడానికి. సో నెక్స్ట్ టైం నుంచి వచ్చేసి త్వరగానే వస్తుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి కంపైలర్ ఆటో డిటెక్షన్ అనేది వచ్చేసింది. ఓకేనా. సో మనం ఇంతకుముందు కంపైలర్ని డౌన్లోడ్ చేస్తున్నామని చెప్పేసాం కదా. సో అదే ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయగానే మనకు ఆ కంపైలర్ అనేది ఆటోమేటిక్గా ఈ కోడ్ బ్లాక్స్ ఐడికి అటాచ్ అయిపోతుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఫైల్ అసోసియేషన్ అని వచ్చేసింది. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం C లేదా C++ సంబంధించిన ఫైల్స్ని మాత్రమే యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా. సో ఆ థర్డ్ ఆప్షన్కి క్లిక్ చేసేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, టిప్ ఆఫ్ ద డే అనేసి సంథింగ్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో దాంట్లో వచ్చేసి క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకు చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. సో దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే కన్సోల్ అప్లికేషన్స్ గురించి. ఓకేనా. సో కన్సోల్ అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేస్తాము అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫస్ట్ రోలో వచ్చేసి 4th వన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి గో బటన్ పైన క్లిక్ చేయండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి C లాంగ్వేజా C++ లాంగ్వేజా అని అడుగుతుంది. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి.
సో నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ యొక్క టైటిల్ అడుగుతుంది, ఓకేనా. సో ప్రాజెక్ట్ యొక్క టైటిల్ వచ్చేసి మీరు ఏ నేమ్ ఇచ్చినా పర్లేదు. సో నేను ఇక్కడ వచ్చేసి మన ఛానల్ నేమ్ ఇచ్చేస్తున్నాను, ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోల్డర్ టు క్రియేట్ ప్రాజెక్ట్ ఇన్, అంటే ప్రాజెక్ట్స్ అనేటివి ఫైల్స్ అనేటివి ఇక్కడ స్టోర్ అవ్వాలి అనేసి అడుగుతుంది. సో నేను దానికోసం వచ్చేసి లోకల్ డిస్క్ ఈలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, సి లాంగ్వేజ్ అనేసి. సో దాంట్లో ఇచ్చేస్తున్నాను లొకేషన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేశాక ఫినిష్ అని వస్తుంది. సో ఫినిష్ పైన క్లిక్ చేయండి. సో ఫినిష్ బటన్ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఒక బేసిక్ సి ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి వచ్చేసింది, అది మన ప్రాజెక్ట్ అనమాట. సో దాంట్లో వచ్చేసి సోర్సెస్ అనే ఫోల్డర్ ఉంది కదా. సో ఆ సోర్సెస్ అనే ఫోల్డర్ క్లిక్ చేసినట్టయితే main.c అనే ఒక ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనము సి లాంగ్వేజ్ని యూజ్ చేసి CodeBlocks అనే ఐడి ద్వారా ఈజీగా మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ని మనము ఎగ్జిక్యూట్ చేసుకోగలము, ఓకేనా ఫ్రెండ్స్.